మన ప్రధాన ఆహార పంట అయిన వరిలో ఖరీఫ్ రబీ కాలాలకు అనుగుణంగా ఎన్నో నూతన వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. తెలుగు రాష్ట్రాల నుండి అనేక వంగడాలు జాతీయ స్థాయిలో విడుదలై మన పరిశోధనల విశిష్టతను దేశానికి చాటుతున్నాయి. అయితే వరి పరిశోధనల్లో పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధనా స్థానం ముందంజలో ఉంది. ఇప్పటికే ఎన్నో వరి వంగడాలను విడుదల చేసింది. ఇప్పుడు మరో 2 కొత్త రకాల విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఆ వరి వంగడాలు వాటి గుణగణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వరి సాగులో కాలానుగుణంగా వస్తున్న మార్పులు, వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునే విధంగా చేస్తున్న పరిశోధనలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు అందిస్తున్నాయి. దీనివల్ల గత దశాబ్ద కాలంగా వరి దిగుబడుల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. ఖరీఫ్ పంట కాలంలో రైతులు మధ్య దీర్ఘకాలిక వరి రకాలను ఎక్కువగా సాగు చేస్తారు. దీర్ఘకాలిక రకాల పంటకాలం 140 నుండి 160 రోజులు, మధ్యకాలిక రకాల పంటకాలం 125 నుండి 135 రోజులు ఉంటుంది. సాగునీటి వసతి, మార్కెట్ గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే మేలైన వరి రకాలను సాగుకు ఎంచుకుంటారు రైతులు. అయితే గత దశాబ్ద కాలంగా వరి వంగడాల రూపకల్పనలో పరిశోధనా ప్రగతి వేగం పుంజుకుంది. ఇప్పటికే అనేక మేలుజాతి రకాలు రూపొందించిన పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మరో 2 రకాలను విడుదలకు సిద్ధం చేసింది. బీపీటీకి ప్రత్యామ్నాయంగా రూపొందించిన MTU 1282 రకం చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిస్తోంది. ఖరీఫ్ రబీకి అనువైన ఈ రకం ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి వస్తుంది. మనం ఇప్పుడు MTU 1282 అనే 3 సంవత్సరాల మినీ కిట్ కంప్లీట్ అయ్యి ఈ సంవత్సరం కొత్తగా రిలీజ్ అయ్యే రకం గురించి మాట్లాడుకుందాం. 1282 అనే రకం ముఖ్యంగా మనకి సన్నగింజ రకాల్లో చాలా మంచి రకంగా మనం గుర్తించడం జరిగింది. దీనిలో మనం 2010-11లో దీని మీద రీసెర్చ్ కొనసాగించి ఇప్పుడు 2022-23 సంవత్సరానికి గాను దీన్ని రిలీజ్ ప్రపోజల్స్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా సన్నగింజ రకము, ఎత్తు కూడా మీడియంగా ఉండి పడిపోదు చేనుపై. దీనిలో ఇది ఒక 15 గ్రాముల లోపే ఉండి బాగా సన్నగింజ రకము. ఇది మనకు BPT 5204, 1121, NLR 3449 అనే ఫైన్ గ్రెయిన్ రకాలంటికన్నా కూడా దిగుబడి 10% కన్నా ఎక్కువగా రావడం గమనించాము మన రీసెర్చ్ స్టేషన్స్లో. ప్లస్ దీన్ని మినీ కిట్ 3 సంవత్సరాలు చేసినప్పుడు కూడా రైతులు ముఖ్యంగా ఇది రబీలో అయితే అంటే దాల్వా వరిలో అయితే ఇది 125 రోజులకి, సార్వాలో అయితే ఇది 135 రోజులకి రావడం గమనించడం జరిగింది. సో ఇది అందరూ కూడా ఈ రకాన్ని బాగా సాగు చేసుకుని మంచి దిగుబడులు పొందవలసిందిగా కోరుతున్నాము. 1282 రకం ముఖ్యంగా మనకి ఈ సన్నగింజ రకాలు వేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్నగింజ రకాలైన BPT 5204, MTU, మన మారుటేరు సాంబా, మారుటేరు మషూరి ఈ రకాలు వేసే పరిసరాల్లో ఈ రకాన్ని కూడా 1282 కూడా ప్రోత్సహించవలసిందిగా రైతు సోదరులను కోరుచున్నాం. విరగ పండిన ఈ వరి రకాన్ని చూడండి. కంకి పొడవు రైతుకు కనువిందు చేస్తోంది. ఒక్కో కంకిలో గింజల సంఖ్య 400కు తగ్గకుండా ఉంది. ఈ నూతన వరి రకం MTU 1271, MTU 1075, MTU 1081తో సంకరపరిచి రూపొందించారు. BPTతో సమానంగా గింజ ఉండి పొడవు ఎక్కువ వచ్చింది. పొడవాటి ముద్దకంకితో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది. వర్షాలకు గింజలు చేనులో మొలకెత్తే స్వభావం లేదు. కాండం బలంగా దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. అన్నింటికీ మించి ఖరీఫ్లో పంటకాలం తక్కువ ఉండటం రైతులకు కలిసొచ్చే అంశం. మారుటేరు పరిశోధనా స్థానం నుంచి MTU 1271 అనే రకం మనం 2022 సంవత్సరంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచాము. ఈ రకం సన్నగింజ రకాలకి BPT 5204 అంటే సాంబా మసూరికి పోలిన రకం. సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా రైతాంగం అడుగుతున్న నేపథ్యంలో BPT 5204 అంటే సాంబా మసూరి కన్నా అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన రకం, పురుగులు తెగుళ్ళుని తట్టుకునే సామర్థ్యం ఉన్న రకం. ఈ రకాన్ని మనం 2022లో విడుదల చేయాలి అని చెప్పి 2012 దాల్వాలో మనం మొదలుపెట్టిన కృషి ఇవాళ 2022కి సఫలమయ్యి మనం రిలీజ్ ప్రపోజల్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ వాళ్ళ ద్వారా ఐడెంటిఫై అయితే ఈ రకం రైతాంగానికి 2023లో అందుబాటులోకి వస్తుంది. ఈ రకం గుణగణాల గురించి చర్చించుకుంటే BPT 5204 లాగా
అంటే సాంబా మసూరి లాగా సన్నగింజ రకం అన్నానికి బాగుంటుంది. ఇది 140 రోజులు కాల పరిమితి కలిగిన రకం, సార్వాకి అనువైన రకం, దోమని అలానే ఎండాకు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటూ అగ్గి తెగుల్ని కూడా తట్టుకునే సామర్థ్యం కలిగిన రకం. మనకి మిల్లర్ యాక్సెప్టబిలిటీ, మిల్లర్ ఫ్రెండ్లీ అండ్ రకాలు కావాల్సిన నేపథ్యంలో ఈ రకం నిండు బియ్య శాతం సుమారుగా 69 వరకు ఉన్న రకము. కాబట్టి మిల్లర్ సమస్య కూడా లేదు. ఒక కంకిలో దాదాపు 400 గింజలు వరకు ఉంటాయి కాబట్టి మంచి దిగుబడిస్తుంది. బీపీటీ 5204 తర్వాత ఇతర రకాల మీద ఇది తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న దానివల్ల మనము ఇప్పుడు 2023లో స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ వాళ్ళ అప్రూవల్ తోటి ఇది రైతాంగానికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాస్త విభిన్నంగా ఆలోచిస్తే చాలు, వ్యవసాయంలో అద్భుతమైన లాభాలను పొందొచ్చని నిరూపిస్తున్నారు కొందరు అభ్యుదయ రైతులు. అలా లాభాలు పొందుతున్న వారిలో ఒకరు ఏలూరు జిల్లాకు చెందిన రైతు మురళీకృష్ణ. అందరిలాగా సీజన్లో పంటలు వేసి తక్కువ ధరకే అమ్మడం కంటే అన్ సీజన్లో పంటను వేసి అధిక లాభాలను పొందొచ్చని రుజువు చేస్తున్నారు. ఇంతకీ ఆయన సాగు చేస్తున్న పంట ఏంటి, మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు, లాభాలు ఎలా ఉన్నాయో అతని అనుభవం ద్వారా తెలుసుకుందాం. పసుపు నారింజ రంగులతో నిండుగా విరబూసిన ఈ బంతి తోటను చూడండి. ఎత్తైన బెడ్లపై పాలిమల్చింగ్ విధానంలో నూతన సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల మొక్కల నిండుగా పూలతో తోట కళకళలాడుతోంది. ప్రస్తుతం అన్ సీజన్ అయినా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగు చేశారు ఏలూరు జిల్లా ముసునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు కోట మురళీకృష్ణ. రైతు మురళీకృష్ణకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ప్రతి ఏటా ఖరీఫ్ వరి పంట తరువాత రెండో పంటగా మొక్కజొన్న పంటను సాగు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ప్రయోగాత్మకంగా 2.5 ఎకరాల్లో బంతిపూల సాగు చేపట్టారు. వేసవి కాలంలో పూల దిగుబడి తక్కువగా వస్తుంది, రిస్క్ కూడా అధికంగా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి నెలలో నర్సరీ నుండి మొక్కలను తీసుకొచ్చి నాటారు. ప్రస్తుతం మొదటి పంట కోత అయిపోయింది, రెండో కోత కోస్తున్నారు. మార్కెట్లో పూలు లేకపోవడం మంచి ధర పలుకుతోందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను మొక్కజొన్న అక్టోబర్ 10వ తారీఖున మొక్కజొన్న పెట్టి అది అయిపోయిన తర్వాత సెకండ్ క్రాప్ కింద ఈ బంతి సాగు చేద్దామనే ఆలోచన మీద, బంతి వేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన మీద చేశాను. ఈ 2 ఎకరాలన్నర బంతి తోట, ఇది 2 ఎకరాలన్నర బంతి తోటకి వచ్చి విత్తనం వచ్చేసేసి ఎల్లో పంచి, ఆరెంజ్ వచ్చేసేసి ఇందూస్ కంపెనీ వాడిది. ఫిబ్రవరి 1వ తారీఖున దీన్ని సాగు చేశాను. మొక్క వచ్చేసేసి 3 రూపాయలు కొనుబడి. ఈ 2 ఎకరాలన్నరకి వచ్చేసేసి 21,000 మొక్క వేసాను. సాల్కి వచ్చేసేసి 36 అంగుళాలు పెట్టాను. మొక్కే 15 అంగుళాలు చొప్పున వేసుకుంటూ వెళ్ళిపోయాను. నార్ కాస్ట్ వచ్చేసేసి 3 రూపాయల చొప్పున మొక్క వచ్చేసేసి 60,000 చిల్లర కట్టాను. దుక్కులు బొక్కులు 10,000 రూపాయలు అయింది. డ్రిప్ విధానంలో వేసవకాలం ఏంటంటే ఈ రోజుల్లో 35 నుంచి 40-45 డిగ్రీల వరకు టెంపరేచర్ మీద మనం అనుకున్నంత సైజు పువ్వు రాదు. ప్రజెంట్ మార్కెట్ అయితే పర్వాలేదు, ఒక కటింగ్ అయిపోయింది. మొత్తం కటింగ్కి సరాసరిన ఎకరానికి వచ్చేసేసి 2 టన్నులు దాకా వచ్చింది. ఈ టన్ను ఈ కోత వచ్చేసేసి 3 టన్నులు వస్తామని ఆశపడుతున్నాం. విజయవాడ మార్కెట్కు డైలీ కోత పెట్టిన రోజునల్లా 500 కేజీలు, 6 క్వింటాలు 500 కేజీలు అలా పంపిస్తున్నాను. ప్రజెంట్ మార్కెట్ అక్కడ వచ్చేసేసి 50 నుంచి 60 రూపాయలు అలా పడుతుంది కేజీ వచ్చేసి. డ్రిప్ ఇరిగేషన్లోనే వాటర్ ఇస్తున్నాను. ప్రతిరోజు పొద్దున్నే 2 గంటలు, సాయంకాలం 2 గంటలు కంపల్సరీగా ఇవ్వాలి. మనం ఎంత తేమ ఎక్కువ పెట్టినా సరే ప్రతిరోజు కంపల్సరీగా 2 గంటలు సంటిపిల్లలాగా చూసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్లోనే ఫెర్టిసైడ్ మందులే ఇస్తున్నాము. 1345 0050 319 నేను మొన్నటి వరకు 319 ఇచ్చాము. ఇక క్రాప్ స్టార్ట్ అయిన కాడి నుంచి 1345 అని ఇస్తున్నాము. దీనికి ప్రధానంగా ఏంటంటే పురుగు,
బంతికి వచ్చేసేసి కంపల్సరీగా పురుగుకి ఉన్నా లేకపోయినా వారం వారం ఏదో ఒకటి మందు స్ప్రే చేయాల్సింది. కాస్ట్లీ మందు ఏం అవసరం లేదు. బాగా ఎక్కువగా ఉంటే కొరాజిన్ అలా బారాజెడ్ కానీ కొరాజిన్ కానీ దాంట్లోకి వెళ్ళాలి. మామూలుగా అయితే ప్రొక్లైము అది సరిపోద్ది. చుట్టుపక్కల వాళ్ళు గ్రామాల వాళ్ళు ఏ ఫంక్షన్ ఉన్నా సరే రోడ్డు అంతా అవుతుందో ప్రతి వాళ్ళు వచ్చి మన దగ్గర ఎక్కువగా తోటకాడ వేసుకెళ్ళిపోతున్నారు. ప్రజెంట్ విజయవాడ మార్కెట్ 50 రూపాయలు ఉంటే మనం 10 రూపాయలు తగ్గించేసి 40 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. ఏ రోజు మార్కెట్ ఆ రోజుది. మొన్నటిదాకా ఫస్ట్ కోతలో అయితే మొదలుపెట్టిన 2 రోజులు 3 రోజులు అయితే అక్కడ 40 రూపీస్ పడింది, మనం 30 రూపీస్కి ఇచ్చేసాము. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడే మూవ్ అవుతుంది. ఈ మార్చి నెలలో లేదు దగ్గరలో తోట, అందుకని ఎక్కువగా వస్తున్నారండి. ఎక్కువగా ఎలక్షన్ క్యాంపెయిన్స్కి వెళ్ళొద్దని ఆశపడుతున్నాను. మామూలుగా సీజన్లో వచ్చేసేసి ఇప్పుడు నర్సరీ నారిచ్చిన ఆయన అయితే మనకి టోటల్గా వచ్చేసేసి ఎకరానికి 10 టన్నుల దాకా వస్తుందని చెప్పాడండి. ఈ రోజుల్లో అగ్గులు టెంపరేచర్ మీద మనం కనీసం 5 టన్నులన్నా 6 టన్నులన్నా వస్తామని అనుకుంటున్నానండి. ఆరెంజ్కి దీనికి వచ్చేసేసి ఆరెంజ్ ఇది 40 రూపాయలు ఉంటే అది ఈ సంవత్సరం ఆరెంజ్ రేట్ ఎక్కువ అండి. అంటే అన్ని సంవత్సరాలు అట్లా అమ్మదంటండి. కానీ ఏంటంటే ఈ సంవత్సరం ఆరెంజ్ దిగుబడి తక్కువ, తోటలు తక్కువ వేశారు. ఆరెంజ్కి దీనికి 20 రూపాయలు తేడా ఉంటుందండి. మనం ఇక్కడ తోటలోకి వస్తే మట్టుకి ఆరెంజ్ కూడా అదే రేటు మీద వేసేస్తున్నామండి. అంటే కాంబినేషన్ ఉండాలి కదండి, 2 ఉండాలి కాబట్టి 15 కేజీలు ఎల్లో అయితే 5 కేజీలు అవి ఇచ్చేస్తున్నామండి. దగ్గరికి వచ్చారు కాబట్టి రిస్క్ లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ చుట్టుపక్కల మొత్తం గ్రామాలన్నింటిలో నేనే వేసాను. ఎక్కువగా వస్తున్నారండి. దారి పక్క అమ్మట అవుతాం. ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. ఫంక్షన్లకి, దేవాలయాలు, ప్రతిష్టలకి, ఇటుకటికి అన్నిటికీ మంచికి చెడుకి అన్నిటికీ వెళ్తుందండి. 3వది ఆప్షన్ రాజకీయ నాయకులండి. ఇప్పుడు ఈ నెల అది కూడా కలిస్తే బాగానే ఉంటుందని అనుకుంటున్నామండి. ఇతర పంటల కాలం ఎక్కువ కాబట్టి తక్కువ కాలంలో అంటే 120 నుండి 150 రోజుల్లో పంట చేతికొచ్చే బంతి సాగును ఎంచుకున్నారు రైతు. అయితే వచ్చిన దిగుబడిని తోట వద్దకే వినియోగదారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అధిక దిగుబడి వస్తే విజయవాడ మార్కెట్కు తరలిస్తున్నారు. ఇక్కడ పూలు తోట వెంకటాపురంలో వేశారండి. ఇదివరకు అయితే ఏలూరు అటు నూజివీడు వెళ్ళి తేవాల్సి వచ్చేది ఫంక్షన్ల కాటికి నెట్కి. ఇక్కడ దగ్గరలో ఉండటం వల్ల ఈ తోట వేయటం వల్ల దేనికైనా కార్యక్రమాలకు కానీ గుళ్ళకి కానీ అడిగే ఏది కావాల్సి వచ్చినా తీసుకెళ్తున్నారండి. కేజీ 30 కాడి నుంచి 40 అట్ట రేంజ్ని బట్టి ఆ పై రేటు ఎలా ఉంటే మార్కెట్లో ఆ రేటు ప్రకారం ఇస్తున్నారండి. వేయటం వల్ల బాగానే ఉంది. వేసంకాలం వేసిన బాగా చెత్త చేస్తాం, బాగా ఇది చేయటం బాగా చేశారండి. డ్రిప్ సిస్టమ్ అది పెట్టి బాగా సంటి పిల్లని చూసుకుంటున్నాడు. దిగుబడి కూడా బాగానే వస్తుందని మేము అనుకుంటున్నామండి. మరి ఒక కోత కోసారు, ఇది 2వ కోత ఇప్పుడే మొదలంటున్నారండి. క్వాలిటీ బాగుంది పువ్వు. అది జనం కూడా అందరూ వచ్చి తీసుకెళ్తున్నారు దేవస్థానాలకి, అటుకని ఇటుకని కార్యక్రమాలకి. ఎవరో లేని రోజున విజయవాడ వేసుకెళ్ళి అతను అమ్ముకుంటున్నాడండి. ఒక కార్యక్రమం కావాల్సి వచ్చి ఏలూరు వెళ్దాం అనుకున్నాం. ఇటు మొన్న ఒక రోజున ఇటు రోడ్డు అమ్మటే వెళ్తారు, తోట కనపడింది. వచ్చి ఇక్కడ కొనుగోలు 50 రూపాయలు చేసి ఒక 150 కేజీలు కొనుక్కెళ్ళాను అనిపోతుంది. నేను ఒకటి క్వాలిటీగా ఉన్నాయండి పూలు, బాగా సైజు ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయండి. ఏలూరు అయితే ఇంకా డబుల్ అయ్యేది. ఇక్కడ మంచి పూలు ఇచ్చారు, 10 రూపాయలు తగ్గించి. నూనె గింజల పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశెనగ. ప్రస్తుతం 45 నుంచి 60 రోజుల దశలో పంట ఉంది. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల బెడద అధికమవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వేరు పురుగు, రసం పీల్చే పురుగులు, పొగాకు, లద్దె పురుగుల తాకిడి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వేరుశెనగ పంటను యాసంగిలో విస్తారంగా సాగు చేస్తున్నారు రైతులు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఫిబ్రవరి నెల వరకు రైతులు విత్తుకున్నారు. ముందుగా వేసిన ప్రాంతాల్లో పంట తీతలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పంట 40 నుంచి 60 రోజుల దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ గింజ కట్టే దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం పంటలో పురుగుల బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. నూనె గింజ పంటలలో వేరుశెనగ పంటను అదేవిధంగా యాసంగి కాలంలో రైతులు చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు యాసంగి పంట చూసుకున్నట్లయితే మరి ఫిబ్రవరి మాసం వరకు రైతులు విత్తుకోవడం అనేది జరిగింది. పంట అనేది సుమారుగా
40 నుంచి 50 రోజుల దశలో ఉంది. మరి ఈ దశలోనే ఎక్కువగా చీడపీడలు మొదలై పంట కోత వరకు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానమైనది ఈ యొక్క వేరుశనగ పంటల్లో, ఎందుకంటే వేరు వ్యవస్థ దగ్గర కాయ తయారవుతుంది కాబట్టి ఈ వేరు పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. సో వేరు పురుగు అనేది ప్రధానంగా పశువుల ఎరువు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పశువుల పెంట వేసేటప్పుడు మరి ముఖ్యంగా ఈ వేరు పురుగును చూసుకొని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వేరు పురుగు ఆశించిన మొక్కలు అనేవి వడలిపోవడము, గుంపులు గుంపులుగా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ప్రాథమికంగా ఉండే 1-2 లార్వా, ఏదైతే లార్వా తెల్లటి రంగులో ఉంటుందో ఆ దశలోనే ముఖ్యంగా పిచికారీ మందులైనటువంటి క్లోరోపైరిఫాస్ 50 EC 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ 0.1 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో కానీ, వేప చెట్ల మొదల్లో కానీ, అదేవిధంగా పంట చుట్టూ ఉండే గట్లపైన కానీ పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే వేరుశనగ పంటల్లో రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ తామర పురుగు ద్వారా ముఖ్యంగా పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్, పీనట్ స్టెమ్ నెక్రోసిస్ వైరస్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కాబట్టి అదేవిధంగా తెగుళ్ళే కాకుండా తామర పురుగు ద్వారా మరి ఆకులు అనేటివిగా బొడుపులుగా ముడుచుకుపోయి పోవడము, తద్వారా గిరసబాడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగులు వాటి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించాలంటే ముఖ్యంగా ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు, లేదా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోపిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుల్ని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే రసం పీల్చే పురుగులలో తెల్లదోమ కూడా మరి ప్రస్తుత పరిస్థితులలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి తెల్లదోమ నివారణకి ఈ సమగ్ర సస్యరక్షణలో భాగంగా మరి పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకోవాలి. అదేవిధంగా ఉధృతిని బట్టి ముఖ్యంగా ఈ పిచికారీ మందులైనటువంటి డయాఫెన్తురాన్ 1.25 గ్రాములు, లేదా డయాఫెన్తురాన్ ప్లస్ బైఫెంత్రిన్ 1.25 మిల్లీలీటర్లు, లేదా బైఫెంత్రిన్ 1.6 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని మరి ఈ మూడిట్లో ఏ మందైనా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇకపోతే రసం పీల్చే పురుగులలో మరి పేనుబంక, పచ్చదోమ అప్పుడప్పుడు ఆశిస్తూ ఉంటాయి. మరి ఈ వడగండ్లు వర్షాలు పడ్డప్పుడు, ఉష్ణోగ్రతలు, తర్వాత తేమలో మార్పులు ఉన్నప్పుడు ఈ 2 రకాల రసం పీల్చే పురుగులు అప్పుడప్పుడు ఆశిస్తూ ఉంటాయి. మరి ఈ వీటి నివారణ కూడా ముఖ్యంగా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు, లేదా ఐసిఫేట్ 1.5 గ్రాములు, లేదా థయోమితాగ్జమ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇటు పేనుబంక, అటు తర్వాత పచ్చదోమని కూడా నివారించుకోవచ్చు. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేరుశెనగలో తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా ఆకు దశలో పొగాకు లద్దె పురుగు ఆశించి తీవ్ర నష్టం చేస్తుంటుంది. ఈ పొగాకు లద్దె పురుగు 6 దశలు ఉంటుంది. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించాలి. అలాగే సూక్ష్మ పోషకాల లోపం ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పంటలలో రసం పీల్చే పురుగులే కాకుండా మరి ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కూడా ఎక్కువగా ఆశించి మరి ఆకు దశలోనే చాలా వరకు ఆకులని జల్లెడగా మారుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పొగాకు లద్దె పురుగుని నివారించడానికి ముఖ్యంగా ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు అమర్చుకున్న తర్వాత దాని యొక్క ఉధృతిని బట్టి ముఖ్యంగా పిచికారీ మందులైనటువంటి నొవలురాన్ 1 మిల్లీలీటరు, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు, లేదా నొవలురాన్ ప్లస్ ఎమామెక్టిన్ బెంజోయేట్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పొగాకు లద్దె పురుగుని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అయితే ఈ పొగాకు లద్దె పురుగు యొక్క లార్వా దశలో 6 దశలు ఉంటాయి. ఫస్ట్ 3 దశలో పిచికారీ మందులుగా పనిచేసేటువంటి మందులను చేసినట్లయితే అవి సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇక 4, 5, 6 దశలో వేలడంత సైజు ఉంటాయి. కాబట్టి మరి విషపు ఎర్రలను తయారు చేసుకొని సాయంత్రం పూట చేనులో చల్లుకున్నట్లయితే ఆ యొక్క పెద్ద సైజు లార్వాలను కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే పొగాకు లద్దె పురుగు తర్వాత మరి ఈ యొక్క బీహారీ గొంగలి పురుగు అనేది కూడా ఈ యొక్క వేరుశనగ పంటల్లో ఆకులను తినివేస్తూ ఉంటుంది, జల్లెడగా మారుస్తూ ఉంటుంది. మరి ఈ బీహారీ
హేరీ క్యాటర్పిల్లర్ లేదా బీహారీ గొంగలి పురుగు కూడా లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున అమర్చుకోవడము, అదేవిధంగా మరి పొగాకు లద్దె పురుగుకు సూచించిన మందులైనటువంటి ఈ ఎమామెక్టిన్ బెంజేట్ కానీ నొవలురాన్ కానీ లేదా ఎమామెక్టిన్ బెంజేట్ ప్లస్ నొవలురాను లేదా నొవలురాన్ ప్లస్ ఇండాక్సోకార్బు వంటి మందులను పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బీహారీ గొంగలి పురుగును కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా ఈ తెగుళ్ళ విషయానికి వస్తే మరి ఈ తిక్క ఆకుమచ్చ తెగులు అప్పుడప్పుడు మరి ఈ యొక్క వేరుశనగ పంటల్లో పైన కింద మనము గుండ్రంగా బొట్టు పెట్టినట్లు గోధుమ రంగు రూపంలో కనబడతా ఉంటాయి. మరి వీటి నివారణకి ఈ టెబుకొనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటరు లీటర్ నీటికి లేదా ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తిక్క ఆకుమచ్చ తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ తెగులు ఇందాక చెప్పినట్టు పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్, పీనట్ స్టెమ్నోక్రోసిస్ వైరస్ని కలుగజేస్తాయి. కాబట్టి ఈ తెగుల్ని కూడా నివారించడానికి ముఖ్యంగా ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా పైరాక్లోస్ట్రోబిన్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ తెగుల్ని కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క రైతు మరి ఈ చీడపీడలు అదేవిధంగా తెగుళ్ళపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరి యాసంగి పంటగా ఎక్కువగా పండిస్తారు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మొక్క పెరుగుదలలో కూడా అప్పుడప్పుడు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాల సమస్యలు కనబడతా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు నివారణకి ఈ యొక్క 13-0-45 లేదా 3-19 లేదా 3-20 10 గ్రాములు లీటర్ నీటితో పాటు మరి ఈ యొక్క ఐరన్, జింక్, బోరాన్, మ్యాంగనీస్ ఉన్నటువంటి ఈ యొక్క అగ్రోమిన్ మ్యాక్స్ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క పెరుగుదలకు అదేవిధంగా సూక్ష్మ స్థూల పోషకాల నిర్మూలనకు ఉపయోగపడతాయి. ఇకపోతే మరి 30 నుంచి 40 రోజుల దశలో పంట ప్రస్తుతం రైతులు ఎవరు ఉన్నా కూడా జిప్సంని కూడా ఎకరానికి 2 క్వింటాల చొప్పున ప్రతి రైతు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా దిగుబడి అనేది 5% పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఈ జిప్సాన్ని రైతులు ఖచ్చితంగా వాడుకొని డౌరా కొట్టుకునేటట్లు చేసుకోవాలి. సో ఈ విధంగా వివిధ రకాల పద్ధతులలో వివిధ రకాల దశలలో మరి తగు చర్యలు చేపట్టినట్లయితే వేరుశనగలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.